హలో పిల్లలు, ఈరోజు మీకోసం మరొక మంచి కథను తీసుకువచ్చాను. ఈ పాపం ఎవరిది? భారతదేశన ఓ సుసంపన్నమైన రాజ్యం. ఆ రాజ్యానికి రాజు చాలా మంచివాడు, సేవాగుణం కలవాడు. ఆయన ప్రతిరోజూ పేద బ్రాహ్మణులకు మధ్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు. ఒకరోజు ప్రతిరోజు భోజనం వండించే ఏర్పాట్లు చేస్తున్నాడు. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద పట్టుకున్న పాము నోటి నుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేసిల్లో పడింది. అది ఎవరూ గమనించలేదు. ఆ భాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు. అది తినడం వలన అతడు చనిపోయాడు. ఈ వార్త రాజుగారికి చేరింది. మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు? రాజా, వంటవాడా, పామా, గద్ద, వడ్డించిన వ్యక్తా? వీరిలో ఎవరూ కావాలని ఆ బ్రాహ్మణుడిని చంపలేదు. ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి? చిత్రగుప్తులవారు యమ ధర్మరాజును అడిగారు. ఇది ఇలా ఉంటే మర్నాడు దారినే పోతున్న బ్రాహ్మణులు కొందరు అన్నదానం జరిగే చోటును చెప్పమని ఒక వనితను అడిగారు. ఆమె వారికి దారిని చూపుతూ, బాబు, జాగ్రత్త, అసలే మా రాజుగారికి బ్రాహ్మణులు అంటే పడదు. నిన్ననే ఒక బ్రాహ్మణుడిని విషం పెట్టి చంపేశారు. నీ రోజులు బావున్నాయో లేదో అని అన్నది. యమధర్మరాజుగారు వెంటనే ఇలా అన్నారు. చిత్రగుప్త, మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి. యాదృచ్ఛికంగా జరిగే పనులకు వ్యక్తులను నిందించే వారికి ఆ మొత్తం కర్మఫలం కలుగుతుంది అని ధర్మం అని అన్నారు. మరిన్ని మంచి కథల కోసం మా కిడ్స్ పర్ డే స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.